అంటే గద్దర్ గారి గురించి నిండు పార్లమెంట్ లో అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాహుల్ గాంధీ గారిని కలిసిరని చెప్పేసి మాట్లాడుతున్నారు. అయితే రాహుల్ గాంధీ గారిని కలవడం తప్ప, లేదంటే గద్దర్ గారు నిజంగా అంటే నక్సలైట్ల భావజాలంతో ఉండి అందరు నక్సలైట్గా మార్చడానికి ప్రయత్నం ఏమైనా చేశారా? అసలు అమిత్ షా వ్యాఖ్యలను ఎట్లా అర్థం చేసుకోవాలి? అమిత్ షా ఒక రాజ్యాంగ వ్యతిరేకి. అమిత్ షా గారు ఏం చెప్పారు? మార్చి 31 కల్లా ఈ దేశంలో నక్సలిజాన్ని అంతం చేస్తామని అన్నారు. సంతోషం. మేమేం చెప్పాం? నక్సలిజాన్ని అంతం చేయడం కాదండి, మీరు చేస్తే నక్సలిజాన్ని అంతం చేసుకోండి, మనుషులను చంపకండి, వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వినండి, వాళ్ళతో చర్చలు పెట్టండి. ఈ దేశంలో మీరు నక్సలైట్ల పేరుతోని ఆదివాసుల్ని, గిరిజనుల్ని, అమాయకమైనటువంటి దళితులని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తా ఉన్నారు. అడవి సంపద మొత్తం అంబానీ, ఆదాని, జిందాల్, వేదాంత లాంటి కంపెనీలకు కట్టబెడతా ఉన్నారు. ఇది కుట్రలో భాగమని మేమందరం వాదిస్తే ఇలా మాట్లాడేటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అన్నారు. నువ్వు నక్సలైట్లందరినీ ఏరువేసిన తర్వాత అర్బన్ నక్సలైట్ ఎక్కడున్నాడు? గద్దర్ అన్న 13 సంవత్సరాల నుంచి ఓటేస్తున్నాడు. బ్యాలెట్ సిస్టంలోకి వచ్చాడు, ఆయన పంతా మార్చుకున్నాడు. ఆయన అమిత్ షా గారి కడుపు బాధ ఏంది? రాహుల్ గాంధీ గారి చేతిలో 2016లో భారత రాజ్యాంగాన్ని పెట్టి ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నది, దీన్ని కాపాడే బాధ్యత నువ్వు తీసుకుంటే కనుక పెద్ద ఎత్తున ప్రజల నుంచి నీకు ఆదరణ వస్తుంది అని చెప్పాడు. ఏ రోజైనా ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎప్పుడైనా జాతీయ జెండానే కానీ, రాజ్యాంగాన్ని కానీ మేము గౌరవిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం మా పార్టీ పనిచేస్తుంది అని ఏ రోజైనా చెప్పలే. మాకు 230 మెజారిటీ వస్తే ఈ రాజ్యాంగాన్ని మేము మార్చేస్తామన్నాడు కర్ణాటక ఎంపీ అనంత్ హెగ్డే. వాళ్ళ ఎంపీ మాట్లాడాడు. వాళ్ళు రాసుకున్నటువంటి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, గోల్వాల్కర్ రాసుకున్నాడు బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకంలో, ఈ రాజ్యాంగం బ్రిటిష్ రాజ్యాంగం, ఈ రాజ్యాంగం హిందూ వ్యతిరేక రాజ్యాంగం కాబట్టి ఇది దళితులకు, గిరిజనులకు, బీసీలకు, బలహీన వర్గాలకు, సబ్బండ కులాలకు అనుకూలంగా ఉన్నటువంటి రాజ్యాంగం కాబట్టి మేము దీన్ని మార్చేస్తాం, దీన్ని బతికించాలనుకునేటువంటి వాళ్ళు కొన్ని శక్తులు ఉన్నాయి, ఆ పార్టీలని, ఆ ఐడియాలజీని కూడా లేకుండా చేస్తామని వాళ్ళు స్పష్టంగా రాశారు. మేము ఎందుకు ఇంత ఆవేదన చెందుతున్నామంటే రాజ్యాంగ ఫలాలు మీరు రిజర్వేషన్ అనుభవించి 78 ఏళ్ళు అయింది, అంబేద్కర్ 10 ఏళ్ళే కదా 11 ఏళ్ళు అంటే ఎవరైనా ఆయన మాకు చదువు రాబట్టే 20 ఏళ్ళు అయింది రా స్వామి. మా అయ్యలకు మా వాళ్ళకు తెలియదు, సైమన్ కమిషన్ ఎందుకు వచ్చిందో తెలియదు, రిజర్వేషన్లు ఉన్నాయని తెలియదు, మాకు రాజ్యాంగంలో ఎటువంటి హక్కులు ఉన్నాయో తెలియదు, ఆర్టికల్స్ ఎక్కడ ఏమున్నాయో తెలియదు. మా తరం వాళ్ళకే తెలుసు కదా, ఇప్పుడే మేము ఫలాలు పొందేది. కాబట్టి వీటన్నిటికీ ఏమంటారు వ్యతిరేకంగా పనిచేసినటువంటి వ్యక్తి అమిత్ షా. నిజంగా నీకు గద్దర్ అన్న రాహుల్ గాంధీ గారిని ముద్దు పెట్టుకున్నందుకే కోపం ఉంటే, రేవంత్ రెడ్డి గారిని కలిసినందుకే కనుక నీకు కోపం ఉంటే, ఇదే మీ నరేంద్ర మోడీ గారు ఆయన చనిపోతే సంతాప లేఖ పంపాడు. మరి ఈ దేశంలో అతిపెద్ద అర్బన్ నక్సలైట్ ఎవరు? నరేంద్ర మోడీ గారా? ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గారు 30 ఏళ్ల నుంచి ఒక సొంత అన్నదమ్ముల్లాగా సాహసం చేస్తాడు. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ప్రపంచంలో ఎవరెక్కడున్నా, భారతదేశంలో ఎవరే పార్టీలు ఉన్నా గద్దర్ అన్నని పార్టీలకు అతీతంగా ప్రేమిస్తారు. బికాస్ ఆఫ్ గద్దర్ అన్న ఒక ఫిలాసఫర్, బికాస్ ఆఫ్ గద్దర్ అన్న ఒక సామాజిక విప్లవకారుడు. అన్ని కులాల రుగ్మతల గురించి ఓ పెద్ద ఎత్తున ఏమంటారు ఒక పోరాటము, ఒక పాట పాడి ఆడి ప్రజల్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి. ఈరోజు మేమిలా మాట్లాడుతున్నాం, ఇంత ధైర్యంగా మమ్మల్ని ఎవడో చంపుతాడనో పొడుస్తాడో అనేటువంటి ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా మాట్లాడుతున్నాం అంటే మా అందరిలో నింపిన పోరాటం కదా గద్దర్ అన్న. నిజంగా గద్దర్ అన్నకు రాజకీయ ప్రయోజనాలే కావాలనుకుంటే, ఇంకోటి ఏదో కావాలనుకుంటే ఎన్ని అవకాశాలు రాలేదు ఆయనకు. ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులకు సవాల్ విసిరాడు. అరే 6 తూటాలు గుండ్లో దిగినా ఎత్తిన జెండా నిడవకుండా నమ్మిన సిద్ధాంతం కోసం బతికాడు. పాట పాడారు ప్రజల కోసం. మీ కెమెరాల, మీ ఛానల్ వేదికగా నేను అడుగుతా ఉన్నాను, ఎక్కడన్నా గద్దర్ అన్న ఒక తుపాకీ పట్టుకున్నటువంటి ఫోటో ఎక్కడన్నా చూసారా మీరు? చిన్న ఫోటో. చాలా మంది నక్సలైట్లు మన ఫోటోలలో కనిపిస్తూ ఉంటారు, పేపర్లలో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడన్నా గద్దర్ అన్న ఒక తుపాకీ పట్టుకున్నటువంటి ఫోటో చూపించండి. తుపాకీ పట్టుకోలే కానీ తుపాకీ పట్టించేటట్లు మాట్లాడిన అనేది అమిత్ షా చెప్తారు. అరే పట్టించేటట్టు మాట్లాడిండు ఎవరు? గద్దర్ అన్న గారు. మరి పట్టి చంపినటువంటి గాడ్సే నీ పార్టీలో ఉన్నాడు కదా, ఆ గాడ్సే సిద్ధాంతాలను ఆచరించేది ఆర్ఎస్ఎస్ కదా, దాన్ని కదా నువ్వు నిర్మూలించాల్సింది. పేద ప్రజల విముక్తి కోసం పాటలు పాడి ఆటలాడి తెలంగాణ రావడానికి కీలకమైనటువంటి పాత్ర వహించి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా అనేటువంటి పాటని ఆ వయసులో కూడా పాడి ఆడి అందరినీ చైతన్యం చేసి సకల జనులను ఒక వేదిక మీదకి తెచ్చి
సబ్బండ కులాలతోని జై తెలంగాణ అనిపించి రాజకీయాలకు అతీతంగా ఈ నేల కోసం పనిచేసినోడు కదా గద్దరన్న. దొర గడి దగ్గర కాపలా కాస్తే దొర నీ రాజ్యం ఏ రోజైనా కూలుతుంది అంటే గద్దరన్న చెప్పిన మాటే సత్యమైంది కదా. గడిలో వండుకున్నటువంటి దొర గద్దరన్న చనిపోయిన తర్వాత ఇంటికి పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి గద్దరన్న ఎవరిని పట్టుకోమని ఎప్పుడు చెప్పాలి. మరి మేము పట్టుకోలేదే, మేము ఎవరు పట్టుకోలేదు కదా బ్రదర్. చాలా మంది ఉన్నారు అలా పట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మహాత్మా గాంధీని చంపిన వ్యక్తి ఎవరు? ఆయన లైవ్లో పట్టుకున్నాడు కదా. మీ ఆర్ఎస్ఎస్ దగ్గర తుపాకులు ఉన్నాయి, అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. మేము కూడా తుపాకీ పట్టుకునేటువంటి దానికి మేము వ్యతిరేకం. మేమేమంటున్నాం, ఈ దేశంలో గిరిజనులకు, ఆదివాసులకు, దళితులకు హక్కులని మీరు కాలు రాయాలని అనుకుంటా ఉన్నారు అనేటువంటి విషయం చెప్తా ఉన్నాం. మీరు దాని గురించి మాట్లాడండి. రాహుల్ గాంధీ అర్బన్ నక్సలైటే, గద్దరన్న అర్బన్ నక్సలైటే, రేవంత్ రెడ్డి అర్బన్ నక్సలైటే, ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ నక్సలైటే. కేసీఆర్ చెప్పాడు ఓ భారీ బహిరంగ సభలో, మనకు మెజారిటీ ఉంది కదా అని చెప్పేసి ఎవరిని పడితే వాళ్ళని కాల్చుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అని పడుతుంది అంటే కేసీఆర్ అర్బన్ నక్సలైటే. ఇక మరి ఎవరు దేశభక్తులు? కేవలం అమిత్ షా, జేపీ నడ్డా, నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్ మోహన్ భగవత మాట్లాడేటోళ్ళందరూ అర్బన్ నక్సలైట్ల. ఎక్కడో ఒక చిన్న మన తొలి వెలుగు అనేటువంటి ఛానల్ ఒక ఉద్యమకారుడు, ఓ విప్లవకారుడు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిందండి. అవి కనపడతాయి మీడియా పెద్ద పెద్ద సంస్థలకు. 100 వేల నుంచి మాకు భూమి లేదురా నాయన, అంటరానితనం ఉన్నది, ఆకలి ఉన్నది, అవమానం ఉన్నదని మేము రోడ్లకి పోరాటం చేస్తూ ఉంటే మనలాంటి ఛానల్ వేదికగా మాట్లాడుతుంటే అవి మీ దృష్టికి రావు. వేరే వ్యక్తిని రకరకాల విచారణల పేరుతోని నోటీసులు ఇచ్చి అరెస్టులు చేసి కేసులు పెట్టి అర్బన్ నక్సల్ ముద్ర వేస్తారు. ఇది ప్రజాస్వామ్యం అనబడుతుందా? ఇది డెమోక్రసీ అనబడుతుందా? మీరు ప్రజాస్వామ్య వ్యతిరేకులు. గద్దరన్న ప్రజాస్వామ్యవాది. భారత రాజ్యాంగాన్ని పట్టుకున్నాడు, ఓట్ల విప్లవం కోరుకున్నాడు. కాబట్టి గద్దరన్నను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన పైన ఎవరైతే తూటాలు పేల్చారో అందుకు నిరసనగా గద్దరన్న ఈ తెలంగాణ జాతిపితగా ప్రజలందరూ కొనియాడాలని, ఆయన స్ఫూర్తిని, ఆయన పోరాటాలని ప్రజలకు చేరవేసేలాగా అక్కడ ఉన్నటువంటి కంచేరే సార్ కావచ్చు, పాషం యాదగిరి గారు కావచ్చు, జయబిరాజ్ గారు కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, ఇలా తెలంగాణ మేధావులందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లేనా? ఇది ఎక్కడ దుర్మార్గం అండి? ఎవరు మాట్లాడితే వాళ్ళు అర్బన్ నక్సలైట్లేనా? దేవుళ్ళు కూడా ఆయుధాలు పట్టుకున్నారు, వాళ్ళు కూడా అర్బన్ నక్సలైట్లా? రాక్షసులను వధించడానికి దేవుళ్ళు, దేవతలు కూడా ఆయుధాలు పట్టుకున్నారు. గద్దరన్న ఎక్కడ కత్తి పట్టుకోలేదు, ఇక్కడ తుపాకీ పట్టుకోలేదు. అడవులలో ఉండే ప్రత్యక్ష నక్సలైట్ల కంటే పరోక్ష అర్బన్ నక్సలైట్ల వల్ల దేశానికి అత్యంత ప్రమాదకరం అని చెప్తా ఉన్నారు. ఎవరు అర్బన్ నక్సలైట్లకు నిర్వచనం చెప్పాలి. అమిత్ షా గారు కానీ, మేధావులు కానీ. అర్బన్ నక్సలైట్ దళితుల పట్ల మాట్లాడితే అర్బన్ నక్సలైట్, ఎందుకు మా రిజర్వేషన్ల మీద అర్బన్ నక్సలైట్, ఆదివాసుల హక్కుల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్, బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడితే అర్బన్ నక్సలైట్, మా తెలంగాణ నిధులు మొత్తం నార్తోళ్ళు దోసుకోబోతారంటే అర్బన్ నక్సలైట్. ఎవడు దేశభక్తుడు? ఎవడు దేశభక్తుడు? 2 నెలల పసిపాపను గుళ్ళోకి రానియకుండా కొద్ది సంపిరా నాయన, ఈ కుల వివక్షత ఉందంటే వాడు అర్బన్ నక్సలైట్. మరి ఎవడన్నా దేశభక్తుడు? ఎవరు చెప్పురి? పండిత్ జవహర్ లాల్ నెహ్రూ కూడా దేశద్రోహి వీళ్ళ దృష్టిలో. మరి ఎవరు? మీడియా ఛానల్స్, కొన్ని ఛానల్స్కి అయితే ఈ ఛానల్ అర్బన్ నక్సలైట్, ఆ జర్నలిస్ట్ అర్బన్ నక్సలైట్. మరి ఎవరు దేశభక్తులు? ఎవరు సర్టిఫికెట్లు ఏంటి మేము తీసుకుంటాం? దానికి ఏమైనా క్వాలిఫికేషన్ కావాలన్నా, ఎగ్జామ్ కావాలన్నా, ఆటలు ఆడాలన్నా, పాటలు పాడాలన్నా, రన్నింగ్ చేయాలన్నా, దేశభక్తులు అంటే ఏం చేయాలి? మీలా షెడ్యూల్ వేసుకోవాలి, ఏం చేయాలి చెప్పుర్రి. ఊకే సప్పుడే కింద మమ్మల్ని కూడా చంపురు, అయిపోయింది కదా. మీ వల్ల 100,000 ఏం సంపాదించుకున్నారండి? మీకు ఒక్కటి సింపుల్గా చెప్తా. మావో ఏం చెప్పాడో, లెనిన్ ఏం చెప్పాడో, మార్క్స్ ఏం చెప్పాడో తెలియదండి. కానీ ఒక ఆశయం కోసం కుటుంబాన్ని సైతం త్యాగం చేసి ప్రాణాలను అర్పించారంటే, పిల్లల్ని, అమ్మని, నాన్నని వదులుకొని ఒక ఆశయం కోసం పనిచేశారనంటే సరే అది సంఘ విద్రోహమే కావచ్చు, దాన్ని మేము ఒప్పుకోం. అరే వాడిని చంపకురా నాయన, వానికి కూడా మనలాంటి తల్లి ఉన్నది, వానికి కూడా మనలాంటి తండ్రి ఉన్నాడు, వానికి కూడా మనలాంటి అక్క చెల్లెళ్ళు ఉన్నారు అని మేము మొత్తుకుంటే మీరు వాళ్ళ తరపున మాట్లాడతారా? మీరు అర్బన్ నక్సలైట్లు అన్నారు. ఎంత దుర్మార్గం అండి. మా అవ్వలని, మా అక్కల్ని దొరలు ఎత్తుకొని పోయి రేపులు చేశారు. వచ్చే రాములమ్మ సినిమా చూశారుగా మీరు? వచ్చే రాములమ్మ పంట బాగానే ఉన్నారు దొరలీళ్ళు. విష్ణు దొరలు మా ఐలమ్మను చిత్రహింసలు పెట్టారు. సబ్బండ కులాలను వేధించారు వీళ్ళు. బట్టలు ఊడదీసి బతుకమ్మలాడిచ్చారు దొరలు. ప్రతి దానికి తురుకొల్లకు, లేకపోతే ఆడేవాడో బ్రిటిష్ మతానికి పులిమేటోని మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఏంటి? ఆధిపత్య కులాలు ఏ కులాలను అణచివేశాయి? మా కులాలను కదా.
దొరతనానికి వ్యతిరేకంగా పుట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఎవడు పట్టుకుంటుండు? ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది కదా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి ఇది ఉంది కదా నీకు. ఇంకెవడు తుపాకులు పట్టుకుంటున్నాడు? ఇంకెవడు సంఘ విద్రోహ పనులు చేస్తా ఉన్నాడు? మీరు మీ శోభయాత్రలో బహిరంగంగా పెద్ద పెద్ద కత్తులు గొడ్డలు పట్టుకొని శోభయాత్ర చేసి అవును, కాషాయం జెండా వాళ్ళ దేశభక్తులు, వాళ్ళు కత్తులు పట్టుకోవచ్చు, తుపాకులు పట్టుకోవచ్చు, బాంబులు కూడా పట్టుకోవచ్చు, న్యూక్లియర్ బాంబులు కూడా పట్టుకోవచ్చు. వాళ్ళకి అర్థించవు. ఎవరైతే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళు అర్బన్ నక్సలైట్లు. నువ్వేం పట్టుకున్నా సరే, పెన్ను పట్టుకున్న జర్నలిస్ట్ కూడా అర్బన్ నక్సలైటే. అయ్యో చచ్చిపోయిన ఏడ్స్తే నీ మీద కేసు పెడతా, విచారణ పేరుతో 6 నెలలు జైల్లో పెడతా, బెయిల్ ఇవ్వకుండా బెయిల్ పిటిషన్ క్యాన్సల్ పిటిషన్లు వేస్తా. ఇది దేశంలో ఇంకేడుంది? మీ పాలనలో ప్రజాస్వామ్యం కూలిపెడుతుంది. జడ్జి దొరికాడండి 150 కోట్లు తీసుకుంటూ, ఆయనది ఇంకే తాడపేడో తేల్చలేదు ఆయన నుంచి వచ్చిన డబ్బులు అంటే. జడ్జిలు తీర్పులు ఇస్తారు, బయటికి రాగానే బీజేపీలో రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, రాష్ట్రానికి గవర్నర్లు అవుతారు. ఇదేందని అడిగితే నువ్వు కోర్టు తీర్పుని ధిక్కరిస్తావా, జడ్జిలను అంటావా అంటారు. నేను జడ్జిలను అనొద్దు, మీరు మాత్రం చెప్పులు ఇచ్చిరేయచ్చు సీజేల గవాయిలు అంటే వాళ్ళ మీద. ఇది ఎక్కడ అన్యాయం అండి? ఇది ఎక్కడ దుర్మార్గం? ఇదంతా కళ్ళ కదినట్టు కనబడతా ఉంది కదా. మా కట్టుకథలు కాదు, మేము సొంత కవిత్వం చెప్పట్లే. నువ్వు 6 నెలల నుంచి గుజరాత్ నుంచి రాష్ట్ర బహిష్కరణకు గురైనటువంటి నువ్వు దేశద్రోహి. గదరన్న కాదు, గదరన్న తెలంగాణ జాతిపిత, గదరన్న సబ్బండ కులాల గుండె చప్పుడు, పీడిత వర్గాల ప్రజ కుటుంబం ఆయనకు ఉండదలే పక్కన పెట్టు. ప్రజలే తెలంగాణ ప్రజలే గదరన్న వారసులు అని వాళ్ళ కుటుంబం ప్రకటించింది, మేధావులు ప్రకటించారు, ఆయనకైనా ప్రకటించుకున్నాడు. ఆస్తుల కోసం బతకొద్దురా, ఆశయం కోసం బతకాలి, వాళ్ళే నా వారసులు అన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నాడు గద్దరన్న. ఆయన వారసులే మేము. వాళ్ళు ఏ కులంలో పుట్టారు? నీ బ్రాహ్మణులు, మంచి బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళ చేతిలో దండం పెడతాం. గురుకులాలను స్థాపించినటువంటి ఎస్ఆర్ శంకరన్ సార్ ఉన్నాడు. ఐఏఎస్ చాప పట్టుకొని పోయాడండి, చాప పట్టుకొని పోయాడు. రంగనాయకం ఉంది, అనేక రుగ్పత్రం, ఆ తల్లి కూడా దండం పెడతాం. కోసం పనిచేశారు. మేము ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తాం, ఏ కులానికో ఏ మతానికో కాదు. కాబట్టి బీజేపీ అనేటువంటిది ఈ దేశానికి, రాజ్యాంగానికి చాలా ప్రమాదకరమైనటువంటిది. అమిత్ షా గారు, మీరు ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడో? నిజంగా కలిసిన వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లు అయితే కనుక చాలా మంది బీజేపీ ఎంపీలను కలిశాడు, చాలా మంది నాయకులను కలిశాడు. మీ నరేంద్ర మోడీ గారే, మీ ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 56 ఇంచుల షాట్ పైలువానే ఇంత పెద్ద సంతాప పేపర్ పంపారు. మరి ఆ పైలువాన్ అర్బన్ నక్సలైట్ ఎందుకు పంపాడో ఆయన మీద కేసు పెట్టు, మా మీద కూడా కేసు పెట్టు, అయిపోయింది. చెల్లు అయిపోయింది కదా. ఆయన అర్బన్ నక్సలైట్ కాదు, మీకు కూడా కాదు. మేము ఓట్లు వేస్తున్నాం పుట్టినప్పటి నుంచి. మీకు ఓట్లు వేసిన వాళ్ళే అర్బన్ నక్సలైట్లు కారా? ఏ పోతే అర్బన్ నక్సలైట్లా? చెప్పు ఎట్లనన్నా, అంతే కదా.